మూడోసారి ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా, దాన్ని అమలు చేస్తారా? ఈ అంశం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తుంటే ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ ఏపీగా విభజిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని బిల్లు పెట్టడం జరిగింది. సో బిల్ పాస్ అయింది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ ప్రభుత్వం మద్దతులు రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. ఏపీకి రాష్ట్ర రాజధాని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ దానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ హాజరయ్యారు. సో ఆ సమయంలో ఈ ప్రత్యేక హోదా గురించి ఏమైనా ప్రస్తావిస్తారేమో, హామీలు ఏమైనా ఇస్తారేమో అంతా ఎదురు చూశారు. కానీ మోడీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన తేలేదు. సో ఆ తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం ఉన్నారు. 10 ఏళ్ల పాటు కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారు. కానీ ఈ ప్రత్యేక హోదా గురించి చెప్పడం పడలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు చర్చ అంటే, ఈసారి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి భారీ స్థాయిలో మెజార్టీతో అధికారం రావడం జరిగింది. టీడీపీ 133 సీట్లను గెలుచుకోవడం జరిగింది. అట్లాగే జనసేన 2, టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలంటే ఇక్కడ టీడీపీ కూటమి, అట్లాగే బీహార్లోని జేడీయూ కూటమి, ఈ 2 పార్టీలు సపోర్ట్ చేస్తేనే నరేంద్ర మోడీ సీటు. కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు కనుక సపోర్ట్ చేయకపోతే అక్కడ ప్రధానమంత్రి ఉండలేడు, అంటే పార్టీ అధికారం రాదు బీజేపీ. కాబట్టి చంద్రబాబు సపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా. అదేం కొత్త విషయం కాదు, ఆల్రెడీ బిల్ పాస్ అయింది. సో ప్రత్యేక హోదా వల్ల ఏంటి అంటే ట్యాక్సులు ఉండవు. సో అట్లాగే ఆ రాజధాని నిర్మాణానికి అవసరమైన అంటే 1,00,000 కోట్లు కావచ్చు, 10,000 కోట్లు కావచ్చు, 20,000 కోట్లు కావచ్చు, దానికి డబ్బులు ఇవ్వాల్సిందే. అంటే అది అప్పు కాదు, అవన్నీ కూడా ఇవ్వాల్సిందే. సో దాంతోపాటు విశాఖ ఉక్కు పరిశ్రమ ఉంది, ప్రభుత్వ రంగం, అంటే అది ఇప్పటికే అమ్మేస్తున్నామని చెప్పడం జరిగింది గత జగన్ ప్రభుత్వం, దాన్ని కాపాడాలి. అట్లాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి త్వరగా, అట్లాగే దానికి జాతీయ హోదా కల్పించాలి. అట్లాగే కడపలో ఉక్కు పరిశ్రమ, అట్లాగే విశాఖ రైల్వే జోన్ చాలా పెండింగ్ ఉంది. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే ప్రత్యేక హోదా రావాలి. సో ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అనేది చర్చ ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే, ఎందుకంటే తొలి క్యాబినెట్ సమావేశంలో కూడా మోదీ ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. 2 మంత్రి పదవులు అయితే ఇచ్చారు టీడీపీకి సంబంధించి ఎంపీలకు, కానీ ప్రత్యేక హోదానే కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. కాబట్టి ఏపీ ప్రజల కోరికను మరి చంద్రబాబు నెరవేరుస్తారా, మోడీని ఒప్పిస్తారా అనేది ప్రస్తుతం చర్చ. ఒకవేళ ఈసారి కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఊహించుకోవచ్చు.